be strong. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఫ్రీక్వెన్సీ మీటర్. ఫ్రీక్వెన్సీ ఎక్కడ యూజ్ ఫ్రీక్వెన్సీ మీటర్ నథింగ్ బట్ ఏంది పర్పస్ ఏంది అంటే మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం ఏసీ జనరేషన్ నథింగ్ బట్ ఆల్టర్నేటింగ్ జనరేషన్ ఉన్నప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ ఎలా చేంజ్ అవుతుంది అంటే నథింగ్ బట్ మనకి ఇచ్చే సప్లై 50 హెర్ట్జేనా కాదా, మనం ఎప్పుడైనా సరే 50 హెర్ట్జ్ అని ఎందుకు ఫిక్స్ చేసుకున్నాం అంటే ఏదన్నా డివైస్ మనకు కావాలి అంటే అది మనం ఎలా డిజైన్ చేసుకుంటాం 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీకి మాత్రమే డిజైన్ చేసుకుంటాం. దానికంటే ఎక్కువ కూడా డిజైన్ చేసుకోము, దానికంటే తక్కువ కూడా మనం డిజైన్ చేసుకోము. ఈ ఫ్రీక్వెన్సీ ఉండాల్సి ఎందుకు అంటే పర్పస్ ఏంటి అంటే మనకి అంటే నథింగ్ బట్ ఒక ఫ్రీక్వెన్సీ ఏంటి అంటే నథింగ్ బట్ 50 హెర్ట్జ్ అనేది అంటే నథింగ్ బట్ ఏంది ఒక సెకండ్లో 50 సైకిల్స్ అనేది కంప్లీట్ చేసుకుంటుంది. ఇంకో దాంట్లో మనకి ఏంది 60 సైకిల్స్ అనేది మనకి తెలుసు. కాకపోతే ఇక్కడ జనరేషన్ ఏది 50 సైకిల్స్ మనం ఉత్పత్తి చేసేదానికి నథింగ్ బట్ జనరేషన్ చేసేదానికి అట్ ద సేమ్ టైం తీసుకునే లోడ్కి కనెక్ట్ చేసేదానికి కూడా సేమ్ ఉండేటట్టు డిజైన్ చేసుకున్నాం. లేదంటే మనకి ఏమవుతుందంటే అక్కడ ఈ ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది మనకి ఐదర్ మేబీ ఎక్కువగానే కూడా కావచ్చు, అదే మేబీ తక్కువ కూడా కావచ్చు. ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది చేంజింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ డిజైనింగ్ కూడా మనం ఏం చేసుకుంటామంటే 50 హెర్ట్జ్తోనే డిజైన్ చేసుకుంటాం. సో మనం ఏం చేస్తాం అక్కడ ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది ప్రాబ్లమ్ చూపిస్తుంది. అంటే నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ అనేది పెరిగిందంటే ఆటోమేటిక్గా ఇండక్టివ్ వాల్యూ అనేది మనకి ఏమవుతుంది, ఇండక్టివ్ రెసిస్టెన్స్ వాల్యూ ఏమవుతుందంటే పెరుగుతుంది. సో అక్కడ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం డిజైన్ చేసుకునేటప్పుడే మనం 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ అన్నట్టు డిజైన్ చేసుకుంటాం. మరి ఫ్రీక్వెన్సీ డిజైన్ చేసుకున్నాము, మనకి ఫ్రీక్వెన్సీని ఎలా నథింగ్ బట్ ఎలా కొలవాలి, ఎలా కొలుస్తాము అంటే ఏ మీటర్ అనేది మనం యూజ్ చేస్తాము, అవి ఎలాంటివి యూజ్ చేస్తాము, నథింగ్ బట్ మనకి ఏంటి ఎన్ని టైప్స్ అనేవి కూడా ఉన్నాయి అనేది కూడా ఒకసారి చూసుకుందాం మనము. ఫ్రీక్వెన్సీ మీటర్, ఫ్రీక్వెన్సీ ఈ స్పెషల్ దాంట్లో ఏంటంటే మన ఫ్రీక్వెన్సీ నథింగ్ బట్ ఈ వేవ్ ఫామ్ అనేది ఎన్ని ఉన్నాయని చెప్పేసి మనము తెలుసుకోబోతున్నాం అనమాట. నథింగ్ బట్ 50 హెర్ట్జ్ అంటే 50 ఉందా, 49 ఉందా, 48 ఉందా, లేదా 51, 52 అలా ఏమైనా చేంజెస్ ఉన్నాయా అనేది మనము తెలుసుకుంటాం అనమాట. మరి ఇక్కడ కనెక్షన్ అనేది తెలుసు. మరి ఫ్రీక్వెన్సీ మీటర్లో మరి ఏ మీటర్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మెకానికల్ రీడ్ టైప్. సెకండ్ వచ్చేసి మూవింగ్ ఐరన్. మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మూవింగ్ ఐరన్ ఫ్రీక్వెన్సీ మీటర్. మూవింగ్ ఐరన్ ఫ్రీక్వెన్సీ మీటర్ మనం డిస్కస్ చేయే టాపిక్స్ అయితే ఇవి రెండు. ఓకే, మనకి వేరే కూడా మనకి ఉన్నాయి. కాకపోతే విల్ గో డిస్కస్ ఫర్ మెకానికల్ రీడ్ టైప్ అండ్ మూవింగ్ ఐరన్ ఫ్రీక్వెన్సీ మీటర్. సో ఫస్ట్ విల్ గో ఫర్ ద మెకానికల్ రీడ్ టైప్. మెకానికల్ రీడ్ టైప్లో మనకి ఏముంది అంటే నథింగ్ బట్ సింపుల్గా ఒక ఇవి మనకి వైబ్రేటింగ్ రీడ్స్. సప్లై ఓకే, మనకి మామూలుగా తీసుకుంటే ఎలా వర్క్ చేస్తుందంటే ఈ రీడ్స్ అనేటివి ఉన్నాయి కదా, ఈ రీడ్స్ అనేది ఒకటేమో 50 హెర్ట్జ్ ఉంటుంది, ఇంకోటి 50.5 ఉంటుంది, ఇంకోటేమో 49.5 ఉంటుంది, ఇంకోటి 49 ఉంటుంది, 51 ఇలా చేంజెస్ అనేది ఉంటాయి. ఓకే,
చేంజెస్ అనేవి ఉంటాయి. ఈ రీడ్ ఫ్రీక్వెన్సీలో ఈ రీడ్ ఫ్రీక్వెన్సీ ఎలా వర్క్ చేస్తుందంటే ఎప్పుడైతే ఏసీ సప్లై అనేది మనం దీనికి ఇస్తామో ఏసీ సప్లై అనేది మనం ఇస్తాం, కాకపోతే ఈ రీడ్స్ అనేది ఎలా డిజైన్ సన్నగా అల్యూమినియం థిన్స్తో మనము అల్యూమినియం షీట్స్తో మనం తయారు చేస్తాం. సన్నగా ఉంటుంది, చాలా సన్నగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది, అంటే బ్రేకబుల్ అయ్యేటట్టే ఉంటుంది, చాలా ఇది ఉంటుంది, చాలా సన్నగా ఉంటుంది. సో హ్యాండిల్ అనేది కూడా కొంచెం ఇది చేసుకుంటాము. మనం మామూలుగా తీసుకుంటే బయట ఎట్లా ఉంటుందంటే ఒక రౌండ్లో తీసుకొని రౌండ్లో మనకి ఒక స్కేలింగ్ లాగా ఉంటుంది, దీంట్లో మనకి రీడ్స్ అనేది చూపిస్తాయి. ఈ రీడ్స్ అనేది చూపిస్తాయి, ఇలా మనకి ఉంటుంది. ఒకటేమో 50, 49.5, 50.5, 51, 49.5, 49 ఇలా ఉంటాయి. డిఫరెంట్ రీడ్స్ అనేవి ఉంటాయి. ఎప్పుడైతే సప్లై అనేది ఇస్తామో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, ఈ రీడ్స్ అనేటివి ఈ బాక్స్ అనేది ఎలక్ట్రోమాగ్నటైజ్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుంది, ఈ రీడ్స్ అనేది మనకి మూవ్మెంట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మూవ్మెంట్ అవ్వడం స్టార్ట్ అయిందో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఏ ఫ్రీక్వెన్సీ అనేది తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే ఎప్పుడైతే ఏ ఫ్రీక్వెన్సీతో మనం సప్లై ఇస్తామో, అంటే నథింగ్ బట్ మనకి రీడ్ డిజైనింగ్ ఎట్లా చేసుకుంటామంటే ఏ ఫ్రీక్వెన్సీతో మనం సప్లై ఇస్తామో ఆ రీడ్ అనేది మనకి ఎక్కువ వేగంగా ఊగడం అంటే ఏంటి దాని డిస్ప్లేస్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, అంటే చాలా ఎక్కువ వరకు ఊగుతుంది. వేరేజ్ మిగతావన్నీ కూడా చాలా తిన్నగా మామూలుగా ఊగుతుంటాయి. వేరేజ్ ఏ ఫ్రీక్వెన్సీ అయితే మనం ఇస్తామో ఆ ఫ్రీక్వెన్సీ యొక్క రీడ్ మాత్రము చాలా ఎక్కువ డిస్ప్లేస్మెంట్తో మనకి మూమెంట్ అనేది ఇస్తుంది. ఇది మనకి మెకానికల్ రెజోనెన్స్ టైప్ లేదా వైబ్రేటింగ్ రీడ్ అనేది కూడా చెప్పవచ్చు, లేదా మెకానికల్ రీడ్ టైప్ అనే మెకానికల్ ఇన్స్ట్రుమెంట్ అని కూడా మనం అనుకోవచ్చు. అంటే ఫ్రీక్వెన్సీ ఏదైతే ఇస్తామో దాని ప్రకారమే మనకేమవుతుంది, ఇక్కడ ఈ రీడ్స్ అనేది ఫ్రంట్ టు అండ్ ఫ్రో అంటే నథింగ్ బట్ మూవ్మెంట్ అనేది అవుతుంది. ఎప్పుడైతే 50 హెర్ట్జ్ అనేది ఇస్తామో 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ దగ్గర మనకి ఏదైతే రీడ్ ఉందో అది ఏమవుతుంది, ఎక్కువ డిస్టెన్స్ అంటే ఎక్కువ ఊగుతూ ఉంటుంది. దాన్ని మనం డైరెక్ట్గా నోటీస్ చేస్తుంది. మిగతావి ఎట్లా ఉంటుంది, మిగతావి కూడా ఊగుతాయి, కాకపోతే ఆ మిగతావి అంటే టు అండ్ ఫ్రో మోషన్ ఎలా ఉంటుంది, ఆ మోషన్ ఎలా ఉంటుంది జస్ట్ తక్కువ మోతాదులో ఉంటుంది, అంటే జస్ట్ స్మాల్గా ఊగుతుంటాయి. వేరే 50 హెర్ట్జ్ మాత్రం కొంచెం ఎక్కువ టు అండ్ ఫ్రో మోషన్ అనేది చూపిస్తుంటుంది. ఓకే, ఇది మనకి మెకానికల్ రీడ్ వైబ్రేటింగ్ రీడ్ టైప్ ఇన్స్ట్రుమెంట్. నెక్స్ట్ విల్ గో ఫర్ ద మూవింగ్ ఐరన్ ఫ్రీక్వెన్సీ మీటర్. మూవింగ్ ఐరన్ ఫ్రీక్వెన్సీ మీటర్. మూవింగ్ ఐరన్ ఫ్రీక్వెన్సీ మీటర్.